హలో అండి, ట్రైలర్ బాగుందా? యాక్చువల్లీ టైం లేక ఇంకా మీకు కమిట్ అయిపోయి చూపించాలంత మూలాన చూపించాము. 50% అవుట్పుట్ ఇంకా యూట్యూబ్లో కూడా లోడ్ చేయలేదు. దయచేసి ఇక్కడ రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరు ట్విట్టర్లో ఇట్లో పెట్టమాకండి. ఇంకా యూట్యూబ్లో అఫీషియల్ వర్షన్ లోడ్ చేయలేదు. వర్క్ కంప్లీట్ అవ్వక ఇంకా అదే పని మీద ఉన్నారు. చెన్నైలో ఒక హాఫ్ అన్ అవర్లో లోడ్ అవుతుంది. మా 2.5 ఏళ్ల కష్టం. గౌతమ్ నేను 2018లో జెర్సీ తీసి నేషనల్ అవార్డు ఇదంతా అయిన తర్వాత నుంచి గౌతమ్ 5 ఏళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఒక 2.5 years నుంచి ప్రొడక్షన్లో ఉంది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా. మీరందరూ కూడా 31st వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరినీ ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను. దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే. మీ రౌడీ బాయ్ని ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ 4-5 సినిమాల్లో అది ఖచ్చితంగా కనబడుతుంది. ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం. అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటుంది. 2.5 hours స్ట్రెచ్లో మొత్తం. గౌతమ్ కానీ నేను కానీ ముందు ఈ సినిమాకి ఈ లాస్ట్ 2-3 monthsలో అతిగా జాగ్రత్త పడింది. విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని దానికి మేము 100% ఎఫర్ట్ పెట్టాము. మంచి అవుట్పుట్ ఇస్తున్నామని అనుకుంటున్నాము. డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ఆదరించి దయచేసి థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి 31st. అందరూ అంటున్నట్టు ఇండస్ట్రీ పొజిషన్ మీరు అనుకున్నంత అయితే బాగాలేదు. దయచేసి మీరందరూ ఎంత ఎక్కువగా థియేటర్కి వచ్చి జనం సినిమా చూస్తేనే మేమందరం అంత బాగుండి ఎక్కువ సినిమాలు తీయడానికి కుదురుతుంది. క్వాలిటీ సినిమా మీకు ఇవ్వడానికి. మనకి ఇప్పుడు హిందీలో ఒక సయ్యారే పడినట్టు ఇట్లా మనకి అలా ఆ ఊపు రావాలంటే మార్కెట్లో మీరు మళ్ళీ 31st నుంచి మాకు ఆ ఊపు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు, మీకే కనుక ఒక కింగ్డమ్ ఉంటే దానికి ఒక పేరు పెట్టండి ఇవాళ తిరుపతిలో. నాకు హైదరాబాద్ తర్వాత తిరుపతి చాలా ఇష్టం అండి. ఏ రిలీజ్ ఉన్నా ముందు ఇక్కడ తిరుపతి వచ్చి దేవుడికి దానం పెట్టుకుని వెళ్తాను నేను ఫస్ట్. నాకు ఇది సెకండ్ హోమ్ లాగా తిరుపతి. అందుకనే విజయ్ గారు ట్రైలర్ ఎక్కడ చేద్దామంటే తిరుపతిలో చేద్దాం అన్న ముందే నేనే. నా కింగ్డమ్ పేరే తిరుపతి అండి. వావ్, మన అందరి కింగ్డమ్ పేరు తిరుపతి. స్వామి ఆయనతో పాటు నన్ను కూడా జాగ్రత్తగా చూసుకొని ఆయన. అలాగే ఒకవేళ కనుక ఈ సినిమాలో మీరే హీరో అయితే హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? భాగ్యశ్రీని కావాలని నేనే పెట్టుకున్నానండి. గౌతమ్ కానీ విజయ్ గారు కానీ అడగలా. నాకు భాగ్యశ్రీ నచ్చి నేను పెట్టుకున్నా అసలు. యాక్చువల్లీ అంటే ఒకవేళ మీరే హీరో అయితే కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అని చెప్పకనే మీరు చెప్పేసి అంటే నేను హీరో అంటే వీళ్ళెవరు ఇలా రారు కాబట్టి విజయ్ గారిని పెట్టాం. కానీ మామూలుగా హీరోయిన్ చాయిస్ అయితే నాదే. ఓకేనండి, అర్థమైంది. అంటే అతి త్వరలోనే వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ వంశీ గారు అని కూడా నాకు వినిపిస్తుంది. అలాంటిది ఓకే. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా ప్రీ రిలీజ్కి యాంకరింగ్ నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ July 31st అందరం థియేటర్స్కి చెక్. తిరుపతి ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి. ఈ తూరు నేరుగా మీ కాడికే వచ్చినాము. మీ అందరిని కలిసినాము. ట్రైలర్ లేట్ అయినది అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అబ్బా, మీ అందరికీ ఒక మాట చెప్పాలా. నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాయలు ఒకటే తిరుగుతుంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి. పోయి టాప్లో పోయి కూర్చుంటా.
ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. ఈసారి నా సినిమాని చూసుకోనీకే మంచి వాళ్ళు ఉన్నారు. మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు, మా పాలెగాడు అనిరుద్ పగలగొట్టినాడు, మా ఎడిటర్ నవీన్ నులి ఉన్నాడు, మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంటర్వ్యూలు చంపినాడులే, మా పాప కొత్త పాప భాగ్యశ్రీ బోర్సే పాప ఉన్నది. అందరు గట్టిగా పానం పెట్టి పనిచేసినారు. ఇప్పటిదాకా పని చేస్తానే ఉన్నారు. ఇంకా మిగిలింది రెండే. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఈ రెండు కానీ నాతో పాటు ఉంటే వానెక్క ఏ నా కొడుకు మన నాపేదెల్లే ఏమి. ఇంకా మిగిలింది ఎన్ని దినాలు? ఏం నా వంశనా ప్రీమియర్లు వేస్తున్నావా అయింది, తర్వాత చెప్తాడంట. సరే ఏమైతేనే 26, 27, 28, 29, 30 తిప్పి కొడితే 4 రోజులు. 4 రోజుల్లో 30 తారీఖో 31కో మీ అందరిని థియేటర్లో కలుస్తున్నా. అప్పటిదాకా నువ్వు మమ్మల్ని చూసుకో స్వామి. నాతో పాటు మొక్కండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్ యూ. మీరు కూడా ఈరోజు ఇక్కడే చూసారా మన తిరుపతి ఆడియన్స్తో పాటు? ఇప్పుడే చూసారా? ఓకే, సో యువర్ ఫస్ట్ రియాక్షన్ యాజ్ అన్ ఆడియన్స్ టు ద ట్రైలర్? I think it's a classic mass film we're all going to fall in love with. So, yeah, magic is awaited. సో ఇప్పుడు కింగ్డమ్ కాబట్టి మీ కింగ్డమ్లో హూ ఇస్ ద కింగ్? మీ రియల్ కింగ్డమ్? Not yet found. Not yet found? No. You're searching? No. Not searching? You're busy working? I'm busy being a queen. ఓకే ఓకే, క్వీన్ అయితే అయిపోయారు కానీ కింగ్ ఇంకా దొరకలేదు, దొరికేస్తారులే అతి త్వరలోనే. అండ్ అలాగే హూ ఈస్ ద కూలెస్ట్ పర్సన్ ఆన్ సెట్? విజయ్ దేవరకొండ గారా, మన నాగవంశీ గారా, లేదా గౌతమ్ తిన్ననూరా? డైరెక్టరా? I think Gautam sir, yeah, he has like so much clarity. Yeah, he has a lot of clarity and he just knows what to do. And I've always seen him calm and he's always like, and I'm like, how do you stay that calm, Ella? I don't get it. Even with ఇంత intense performances చేయిస్తూ కూడా Yes, he's just being like calm. I think he's one of the greatest directors we have. Okay, so everybody is looking forward for your speech, so please go ahead. Okay, hi Tirupati. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరుపతి నాకు చాలా స్పెషల్. ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా. చేసింది ఒక్క సినిమా అయినా మీరందరూ నా మీద చూపిస్తారు ప్రేమకి. నాకు చాలా చాలా థ్యాంక్ఫుల్. Kingdom is a film made with a lot of passion. And we have a lot of passionate people on board, starting with our director, Gautam Tinuri sir. I'm really thankful that he envisioned me for this crucial role in this film. Starting nunchi, when the film came to me, I had a little bit doubt. Ante, what if the film is, it's small role kada? But during further discussions and narration tharvata, I understood the significance my role has in the film, and I'm really grateful to be, amongst all these beautiful national award winners. And talking about the man of the hour, Vijay Devarkonda. Sorry, the Vijay Devarkonda.
Vijay, I really admire you as a person, but more than that, I respect your dedication towards your craft. I know it's a very special day for you today, and I promise you that the audience is going to see all the hard work that you put in for this film. And you deserve a lot more. Looking forward to a lot of other things. Anirudh, as usual, has given us a blockbuster song. Andaru Hridayam Lopara vinnara? So I'm really grateful that he's a part of our film, adding the magic to our film. Coming to last but not the least, our Vamsi Garu. Vamsi Garu, నేను మాట్లాడుతున్నారు. I'm really thankful for you, and I don't understand how you make everything happen so smoothly. You have so many films going on at once, but I really admire that you give 100% to each and every film that you do. So thank you for that. Please, guys, I'm sure you're going to have a lot of fun on the 31st of this month. And lastly, I just want to say that ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను ఉండాలి అనుకున్న అయ్యో ఐమ్ ఫర్గెటింగ్ ఓకే నేను ఉండాలి అనుకున్న ఒక్కటి ప్లీజ్ మీ హృదయం లోపల. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వావ్, ఆల్రెడీ సంపాదించేశారు హృదయం లోపల స్థానం. ఎస్, హృదయం లోపల మీరు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మైక్ తీసుకొని వెళ్ళండి, మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్